వాళ్ళు ఏం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు పాడేమంటే వాళ్ళే ఖుషి అయిపోతారు. అరే మా శిష్యులు పాటలు పాడుతున్నారు అని చెప్పి ఎలా ఖుషి అవుతారంటే వామ్మో నమస్కారం ఆపరా అని చెప్పేసి. యాక్చువల్ గా నిన్నే నేను అనుదీప్ లిప్సిక ఒక మూవీకి వెళ్ళి ఉండే, ఇన్సైడ్ అవుట్ మూవీకే. సో వెళ్ళి వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోయారు, తర్వాత నేను వాళ్ళతో జాయిన్ అయి ఉండే అనమాట. సో జాయిన్ అయినప్పుడు ఏమైందో తెలుసా, చూస్తున్నాను 3 గ్లాసెస్ పెట్టుకున్నాను, అప్పుడే వచ్చి కూర్చున్నాను, కొంచెం లేట్కి వెళ్ళాను, కూర్చుంటే అయ్యో చేతు, సో ఇప్పుడు చేతు ఎలాగా, చేతుకి ఇంగ్లీష్ రాదు కదా, ఇది ఇంగ్లీష్ మూవీ కదా అన్నాడు. ఐ వాజ్ లైక్ నా పక్కన అమ్మాయిలు చూసిండ్రు, నాకేసి ఇట్లా చూసిండ్రు, అరే బే అనుకుంటా తెలుసా. అట్లాగా చిన్నవి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది బయట తీసుకొచ్చి పక్కన వాళ్ళని ఈజీగా హ్యాపీగా ఉండొచ్చు. ఎలాంటి మూడ్ లో ఉన్నా కూడా ఆబ్వియస్లీ హ్యాపీ అయిపోతారు తెలుసా. అట్లాగా మీ విషయానికి వస్తే మీకు పక్కన ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మీరైతే ఏం చేస్తారు అని అడిగాను. రైట్ నౌ వి హావ్ సాత్విక్ విత్ us. హాయ్ సాత్విక్. అన్న తమ్ముడు, హౌ ఆర్ యు? నాకు చాలా ఇష్టం అన్న. ఏంటిది? నీ షో నాకు చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సాత్విక్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను పక్క వాళ్ళని హ్యాపీలు చేయాలంటే నేను కమెంట్స్ ఇస్తా ఉంటానన్నా. ఓకే, జోవియల్ గా వాళ్ళు లెగ్ పుల్ చేస్తూ ఉంటావు, కమెంట్స్ చేస్తూ ఉంటావు, దాంతో వాళ్ళు నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. అట్లానే అన్న. ఏదో ఒకటి ఇవ్వ నాకు ప్లీజ్. మా ఫ్రెండ్ అన్న, అయితే ఆయనకి రమేష్ అని తెలుసా అన్న? అయితే అందరు నవ్వుతారు అన్న. రమేష్ అని పిలిస్తే అందరు నవ్వుతారా? దాగుబుట్టి రమేష్ అని అంట. ఓహో, తాగుబోతే రమేష్ గారి పేరుని అబ్బాయికి పిలుస్తావు, దాంతో అందరు నవ్వుతూ ఉంటారు. ఓకే ఓకే, నువ్వు నవ్వు మరి, నవ్వట్లేదు. నన్ను ఏదో నాకు ఇప్పటికిప్పుడు లెగ్ పుల్ చే అంటున్నా, నాకేమైనా కౌంటర్ అయ్యి అంటున్నా. మీరు బాహుబలి టైప్ అన్న, అందరినీ తిట్టావు కదా. నువ్వు బాహుబలి టైప్ అంటే తిట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. బాహుబలి ఎక్కడ, నేను ఎక్కడ? ఎనియో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ సాత్విక్, నైస్ టాకింగ్ టు యూ. చలో బాయ్ బాయ్. దట్ వాజ్ సాత్విక్ చెప్పిండు. అయితే జితేంద్ర మెసేజ్ చేసిండు, అసలు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు అర్జెంట్ గా బయటికి వెళ్ళిపోయి వాష్రూమ్ లో పడి దొల్లాలనిపించింది తెలుసా, అంతగా నవ్వు వచ్చింది. వినండి జితేంద్ర పంపించిన మెసేజ్. చైతు, నువ్వు కాలకేయ ఫోటో రెడ్ FM లో వీడియో చేసాం కదా, బాహుబలి వీడియో, కాలకేయ ఫోటోలో అన్ని ఒరిజినల్ ఫోటోలో ఒకేలాగా ఉన్నావు ఏంటి, సూపర్బ్ అంట వేసినావు కదా జితేంద్ర. వానబీ టైపా? ఏ చైతు, దిస్ ఇస్ శ్రేయ. నేను ఎవరైనా హ్యాపీ చేయాలంటే సిచ్యువేషన్ ని బట్టి జోక్స్ చేస్తాను. ఎంత నా ఫ్రెండ్స్ హ్యాపీ అయితేనే కదా మనం హ్యాపీగా ఉంటాము. ప్రతి ఫ్రెండ్ అవసరమే రా, ఓ మై ఫ్రెండ్ కదా. మన ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మన హ్యాపీగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో ముందు మనం హ్యాపీ ఉండాలి, ఆ తర్వాత అందరినీ హ్యాపీగా ఉంచాలి. ప్లీజ్ చైతు, నా ఫ్రెండ్ మధురిమ ఇప్పుడు తనకి కష్టాలు అనుకుంటుంది, ఎప్పుడు తనకి కష్టాలు అనుకుంటుంది. మ్యాక్స్ తనకి నేను చెప్పా, ప్లీజ్ వన్స్ తనకి చెప్పవా, తను ఇప్పుడు షో వింటుంది, మధురన్ అంట. ఓకే మధురిమ, కష్టాలు అనేవి మనుషులకి వస్తాయి తెలుసా. సో కష్టాలు అనేవి వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే గనక ఆ కష్టాలు సొల్యూషన్ దొరకాలి కాబట్టి, ఆ కష్టాల నుంచి మనం బయటికి రావాలి కాబట్టి. ఇప్పుడు అందరికి మంచి జరిగింది అనుకో, చెడుకి వాల్యూ ఉండదు కదా, అలాగే చెడు జరిగింది అనుకో, మంచికి వాల్యూ ఉండాలి కదా. అందుకే మంచి చెడు అనేవి మనుషులకి జరుగుతూ ఉంటాయి, అలాగే కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇట్స్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. సో మనకి హ్యాపీనెస్ అదే స్కై, మనం స్కై అప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుంది, అలాగే హ్యాపీనెస్ మనతో ఉండాలి. కష్టాలు అనేవి పాసింగ్ క్లౌడ్స్, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పేసి పాజిటివ్ గా థింక్ చేస్తే గనక హ్యాపీనెస్ నీతో ఉంటుంది. ఏమైనా అర్థం